అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ప్రతినిత్యం కూడా నెల్లూరు నగరంతో పాటు జిల్లాలో ప్రముఖ విభాగాల్లో వారి సేవలు అందిస్తున్న వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకువచ్చే M3 న్యూస్ ఈరోజు ఒక పరిచయం అవసరం లేని మరొక గొప్ప వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అవి ఎవరో కాదు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మేనన్ గారు. అయితే మేడం గురించి అందరికీ తెలుసు, కానీ మేడంతో కలిసి నడుస్తున్న, మేడం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఆర్గనైజేషన్ గురించి మన ఇంటర్వ్యూ. ఇప్పటికే మనం మేడం ఇంటర్వ్యూ ఒకటి ఆల్రెడీ తీసుకొని ఉన్నాం, అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అయితే దీంట్లో మొత్తం కూడా మేడం ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ గురించే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే. చాలా సంతోషం. మా M3 న్యూస్కి దాదాపుగా ఇటు దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో మీకు ఒక గుర్తింపు ఉంది. అటువంటి మీరు మాకు ఇంటర్వ్యూకి సమయం కేటాయించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్ లాగే ఉంటుంది, ఏమనుకోవద్దు. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. మా జిల్లాలో ముఖ్యంగా నేను చూసిన నా పరిధిలో MBBS పూర్తి చేస్తారు, డాక్టర్ అవుతారు, మంచి హాస్పిటల్లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు, ఆ తర్వాత సొంతంగా హాస్పిటల్ పెడతారు. సో అంతే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చే వరకు కూడా ఇదే ఉంటుంది యాజ్ యూజువల్. నాకు తెలిసిన చాలా చాలా పెద్ద డాక్టర్లు. కానీ డాక్టర్ బిందు మేనన్ గారు ప్రాక్టీస్ చేస్తూ సర్వీస్ వైపు వచ్చారు. ఎందుకు వచ్చారని అనుకోవచ్చు? మిగతా వాళ్ళు చేసేది మనం దాంట్లో ఏం కమెంట్ చేయలేను, కానీ ఫస్ట్ నుంచి మాకు క్యూరింగ్, హీలింగ్ రెండు వర్డ్స్ ఉంటుంది. క్యూర్ అంటే ఎవరైనా వ్యాధికి మన దగ్గర వస్తే, వ్యాధితో మన దగ్గర వస్తే మనం దాన్ని క్యూర్ చేయాలి, బాగా చేయాలి. బాగా చేసే వరకు ఎంతవరకు బాగా చేయగలుగుతానో మనం పూర్తిగా దాంట్లో ప్రయత్నం చేయాలి. హీలింగ్ అంటే మనకి వ్యక్తి, ఆ ఫ్యామిలీ, ఆ సమాజం మొత్తం బాగవ్వాలి, అప్పుడు మాత్రం మనం హీల్ చేసేది. దాంట్లో దాదాపు మన కంట్రీలో మనం ఎందుకు ఇంత వ్యాధితో బాధపడతానంటే, వ్యాధి వచ్చి బాగా చేయడానికి మనకి కార్పొరేట్ సెటప్, జనరల్ హాస్పిటల్స్ అన్నిట్లో ఇప్పుడు వచ్చాయి. వీ హ్యావ్ దట్. కానీ మళ్ళీ ఎందుకు మనం రాకుండా చేయలేకపోతున్నాను? రాకుండా చేయాలి. సో ప్రివెంటివ్ న్యూరాలజీ అది మా గోలు. అంటే ఒకటి మనం గోల్ చేసేది కుదరదు, కానీ ఎవ్రీ స్మాల్ డ్రాప్, దాంతోనే మన సముద్రం కూడా అయ్యేది. సో రాకుండా చేసుకోవాలంటే మనం దాంతోనే ఆ సేవా కార్యక్రమాలు మన ఫౌండేషన్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. రాకుండా ఎలా చేయాలంటే, మనం ఒకటి బీపీ ఉంటే పక్షవాతం రాకుండా చేయాలి, బీపీ ఉంటే గుండె ప్రాబ్లం రాకుండా చేయాలి, కానీ బీపీఏ రాకుండా చేయాలి. యూ గాట్ మై పాయింట్? అంటే మనం ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ మనం సమస్య రాకుండా చేయాలి. దాన్ని మనం ప్రైమోడియల్ ప్రివెన్షన్ చేసేది. అప్పుడు ఫౌండేషన్ మొత్తం ఫస్ట్ ఫోకస్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎందుకంటే వీళ్ళేదే నెక్స్ట్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వాళ్ళు అర్థం చేసుకుంటే సింపుల్ థింగ్స్, ఉప్పు తగ్గించుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, ఎక్కువసేపు కూర్చోకూడదు, ఏదో ఒకటి స్లీప్, నిద్ర సరిగా ఉండాలి, ఇదన్నీ సింపుల్ టిప్స్ అయినాక మన స్కూల్ అవేర్నెస్ నుంచి స్టార్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు 20 years అయింది ఇదిలో. మనం ఇప్పుడు ఏదో ఒక స్కూల్లో మనం 15 years ముందు వెళ్ళి చూసేది కూడా ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో పాటు వచ్చేటప్పుడు చెప్తారు, మేడం మీరు ఆ రోజు మనకి ఇది చెప్పారు, నేను ఇంట్లో పోయి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పాను. అలా చెప్తే వీ ఆల్సో ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఏదో ఒకటి చేంజ్ మనం చేయగలుగుతున్నాను. సో బిందు మేనన్ ఫౌండేషన్ ఫస్ట్ స్టెప్ ఎలా పడింది అసలు? ఇది ఎవరి ఆలోచన? మీ ఆలోచన లేకపోతే మీ పేరెంట్స్ ఆలోచన? ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది ఈ ఫౌండేషన్? ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ తిరుపతిలో ఉండేది. తిరుపతిలో ఉన్నప్పుడు నేను పాపన స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళేది. ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు పేరెంట్ కానీ ఏదో ఒక టీచర్ కానీ ఎవరో ఒకరు వచ్చి మాతో ఏదో ఒకటి అడిగేది, మాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, తల నొప్పి, అది నేను చెప్తానే ఉండేవాళ్ళు. వాళ్ళు మా పేషెంట్స్ చూసేసి ఓపిక, ఎంత ఓపిక మేడం, మీరు ఇక్కడే ఒక చిన్న ఒక ఓపీడీ లాగా సెటప్ చేస్తున్నారు, ఒకరోజు అన్ని టీచర్స్ పేరెంట్స్ ఉండే రోజు మీరు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి మేడం, నరాల సంబంధి వ్యాధి గురించి మాకు చెప్పండి. ఆ రోజు నేను చూశాను అందరికీ ఉండే అవేర్నెస్ వాజ్ సో లో. అంటే వాళ్ళకి పక్షవాతం ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి తెలీదు, తలనొప్పికి ఏం చేయాలి, పార్కిన్సన్ వ్యాధి, మైగ్రేన్ ఏమీ తెలీదు. ఇప్పుడైతే చాలా బెటర్. ఆ సమయం అక్కడి నుంచి మాది ఫస్ట్ స్టెప్ అడుగు పెట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు ఫౌండేషన్ పెట్టలేదు, కానీ అడుగు అయితే అప్పుడే పెట్టాను. లెట్ us స్టార్ట్ విత్ అవేర్నెస్. ఫస్ట్ అందరికీ తెలుసుకోవాలి, అందరు తెలుసుకోవాలి వ్యాధి గురించి, వ్యాధి రాకుండా వ్యాధి ఏంటి, దాంట్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి. అయితే మేడం, ఇప్పుడు ఒక ఫౌండేషన్ రన్ చేయాలంటే, ఒక చిన్న ఆర్గనైజేషన్ రన్ చేయాలన్నా చాలా ఖర్చుతో కూడిన అంశం. సో ఎస్పెషల్లీ న్యూరో అంటే అసలు నాకు తెలిసి, నాకు పరిజ్ఞానంలో కాస్ట్లీ ట్రీట్మెంట్, అసలు దాని
పరీక్షలే కాస్ట్లీగా ఉంటాయి, లైక్ ఎంఆర్ఐ అలాగా. సో అందరు చేయలేని పరిస్థితి. సో ఈ అవగాహన సదస్సులకి నాకు తెలిసి చాలా ఖర్చు ఉంటుంది. సో ఇది ఎలా భరిస్తున్నారు? ఒక మీ ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి ఏ క్యాంప్స్ పెడుతుంటారు? వాటికి విజయ్ గారు, ఫస్ట్ ఏ డాక్టర్ కూడా సేవ చేయాలంటే ఖర్చు అవసరం లేదు. డాక్టర్కి మనసులో ఉండాలి. డాక్టర్ది టైం అవసరం, ఓకే, చాలా టైం అవసరం, చాలా చాలా చాలా. అది ఖర్చుకే ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మై టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. ఇంకా మా ఫ్యామిలీ టైం కూడా దాంట్లో నుంచి తీసేయాలి, రైట్? తర్వాత ఒక టీం ఉండాలి, ఒక డెడికేటెడ్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్ ఉండాలి. నేనేదో ఒకటి ఆలోచన చేస్తున్నానంటే ప్రపంచం మొత్తం మాతో పాటు ఉండాలి అవసరం లేదు, కానీ ఒక టీం ఉండాలంటే మాలో ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. అంటే వాళ్ళని నేను ప్రోత్సాహం చేసి, ప్రతిసారి ప్రోత్సాహం చేసి నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. డాక్టర్ న్యూరాలజీ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఒక స్టెథోస్కోప్, ఒక నీ హ్యామర్, ఒక ఆఫ్థల్మోస్కోప్, ఈ మూడే అవసరం. ఈ మూడే అవసరం లేదు, మనసు కావాలి. ఎంఆర్ఐ నేను ఎవరికి చేయనండి. ఎంఆర్ఐ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మాది ఒక చిన్న ఫౌండేషన్. వాళ్ళకి ఎంఆర్ఐ అవసరం అని చెప్తాను. ఎక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఫ్రీ ఉందని చెప్తాను. నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఫ్రీగా అక్కడ ఎంఆర్ఐ ఉంది. ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి అక్కడ, ఫ్రీగా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర నుంచి కొన్ని మెడిసిన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీల్స్ క్యాంప్ నుంచి నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, వాళ్ళకి అందరికీ అక్కడ డైవర్ట్ అయిపోయింది. అక్కడ ఉండే డాక్టర్ పేరు, అక్కడ ఉండేది అడ్రస్ పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. వైద్యం వాళ్ళకి జరగాలి, నేనే ఇవ్వాలేం అవసరం లేదు, కానీ వాళ్ళకి జరగాలి. ఎస్, ద కాన్సెప్ట్ ఇస్ దట్ పేషెంట్ షుడ్ బి గుడ్. మా ద్వారా పేషెంట్ బాగా అవ్వాలి, కానీ ఎవరైనా అది కంటిన్యూ చేయొచ్చు. అయితే మీతో ఇంటర్వ్యూ అనగానే నేను చాలా సోషల్ మీడియా సైట్స్ చూశాను, వికీపీడియా చూశాను, సో యూట్యూబ్ చూశాను. చాలా ఆర్టికల్స్లో కూడా విలేజ్, దాదాపు విలేజే ఉంది. సో విలేజ్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? సో విలేజ్లో ఇట్లాంటి క్యాంప్స్ అంటే సిటీలో కండక్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి, ఎవరో కోఆపరేట్ చేస్తారు. సో విలేజ్ అంటే కష్టం, చాలా కష్టం. ఈ కాన్సెప్ట్ ఎవరిది, దీని వెనకాల ఉద్దేశం? ఫస్ట్ నేను ఫౌండేషన్ 2013లో పెట్టేటప్పుడు ఫస్ట్ మంత్లీ క్యాంప్స్, పేషెంట్ కొంతమందికి మనం మెడిసిన్స్, వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్, వాళ్ళకి ఎక్సర్సైజెస్, పక్షవాతం పేషెంట్స్కి అన్నీ చేయడం జరుగుతుంది. అప్పుడు పేషెంట్స్ కొంతమంది అడిగారు, ఇంకా ఎంతోమంది పేషెంట్స్ గ్రామాల్లో ఉన్నాయి, వాళ్ళకి రావడం జరగట్లేదు, వాళ్ళు రాలేకపోతున్నారు మేడం, మీరేం చేయాలి? మీరు ఏదో ఒకటి వాళ్ళ కోసం కూడా చేయాలి. ఏదైనా వ్యక్తి ఏదైనా చేసేటప్పుడు ఇన్ జనరల్ సొసైటీ అనుకుంటారు వీళ్ళు ఇంకా చేస్తారు, మనం కూడా బూస్ట్ అయ్యి ఇంకా చేయాలని. ఎందుకంటే ఎప్పటికీ మనం చేసేటప్పుడు ఉండే ఆ సాటిస్ఫాక్షన్ అది కంపారబుల్ కాదు దేనికి కూడా. యూ గెట్ ఎ లాట్, ఎందుకంటే దాంతోనే ఆ మోటోతోనే వచ్చాను మనం, రైట్? అప్పుడు మనం ఫ్యామిలీతో కూర్చొని మనం ఒక న్యూరాలజీ ఆన్ వీల్స్ అనే మమ్మ చేస్తానంటే, మమ్మీ చెప్పారు ఇప్పటికే మీరు మండే నుంచి ఫ్రైడే దాకా పూర్తిగా ఎమర్జెన్సీస్, ఓపీడీ, ఇన్ పేషెంట్స్ అన్నిట్లో ఉంటారు, ఇంకా ఒక రోజైనా మీరు మీకోసం తీసుకోవాలి కదా. మమ్మీ ఎప్పుడో కదా వెళ్ళేది. ఆ ఫ్యామిలీ చాలా సపోర్టివ్ కాబట్టి వాళ్ళు మనం ఏదో ఒకటి ఇలాగా అనుకుంటే కూడా వాళ్ళు ఓకే అని చెప్పేటప్పుడు మనం ఒక బస్సు, సెకండ్ హ్యాండ్ బస్సు, మళ్ళీ ఖర్చుకి చెప్తున్నాను, సెకండ్ హ్యాండ్ బస్సు, ఒక మెకానిక్, వాళ్ళకి తగ్గించుకోమని చెప్పేది, వాళ్ళతో గొడవ పెట్టుకునేది, మొత్తం సీట్స్ తీసేసి దాన్ని సేల్ చేసేది మనీ కోసం, దాన్ని చిన్న ఒక క్లినిక్ లాగా తయారు చేసేది. ఆ బస్సు చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను, కడపకి వెళ్ళేటప్పుడు ఆ బస్సు మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఉండేది ఆల్మోస్ట్ 100 పైన పేషెంట్స్ వెయిటింగ్ అంటే వెయిటింగ్ చేస్తారు. మన ఇక్కడ పోవడానికే మనకు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, ఇంకా 1 hour మనం ఆగిపోయి మళ్ళీ పుషింగ్ చేసి, మా వాలంటీర్స్ ఎప్పటికీ వాళ్ళకి థ్యాంక్ యూ, వాళ్ళు మాతో పాటు ఉంటారు ఎప్పుడు, క్యాంపు, ఈ క్యాంప్, ఆ క్యాంప్కి. ఆ కన్సెప్ట్లో అంటే మనం వి రీచ్, వి టీచ్, వి ట్రీట్. వి రీచ్ అంటే మనం సిటీ నుంచి గ్రామానికి వెళ్ళేది, వి టీచ్ అంటే మొత్తం అందరు ఉంటారు, పేషెంట్స్, ఫ్యామిలీ, మిగతా బై స్టాండర్స్, చూసుకోవడానికి ఏం జరుగుతుంది అందరూ వచ్చేటప్పుడు. ఇది పర్ఫెక్ట్ టైమింగ్, ఎందుకంటే వాళ్ళు మైండ్ వాళ్ళు ఒక హెల్త్ విషయం కోసమే వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళతో చెప్తే వాళ్ళు ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. అప్పుడు మనం పక్షవాతం గురించి, మూర్ఛ వ్యాధి గురించి, ఏ కారణాలతో రావచ్చు, వచ్చేటప్పుడు ఏమేమి సూచనలు ఉంటుంది, వచ్చేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది జరిగేది. తర్వాత స్క్రీనింగ్ జరిగేది. మేడం, బిందు మీనన్ ఫౌండేషన్కి న్యూరాలజీ ఆన్ వీల్స్కి
తేడా ఉందా? రెండు ఒకటే? రెండు ఒకటే. రెండు ఒకటే. న్యూరాలజీ ఆన్ వీల్స్ డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ది బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. ఓకే. అయితే అంటే ఇది ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ద కైండ్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేసేప్పుడు మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, కొలీగ్స్ సో ఇలా కోఆపరేట్ చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. సో డాక్టర్ బిందు మేనన్ గారికి ఎవరెవరు నడుస్తున్నారు ఈ ఫౌండేషన్తో మీ సహాయ సహకారాలు అందిస్తారు? మా ఫ్యామిలీ, మా మమ్మీ, డాడీ, మా బ్రదర్, మాతో పాటు కొన్ని మెంబర్స్ ఇంకా ఉన్నారు. శాలిని వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్, బోర్డ్ మెంబర్స్గా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ మనకి 15 to 20 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. మాతో పాటు స్టూడెంట్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మాతో పాటు ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్గా ప్రతి వీల్స్కి రాకపోవచ్చు, కానీ వాళ్ళే డిసైడ్ చేసి ఈ వీల్స్కి మనం ఈ 10-15 మెంబర్స్ వెళ్తాను. ఇంకా మనకి నర్సింగ్ కూడా అవసరపడుతుంది కాబట్టి దిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో వాళ్ళ నుంచి అక్కడి నుంచి కూడా మనం ఆల్మోస్ట్ ఒక 10 నర్సెస్న ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరు ఎవ్రీబడి వర్క్స్ ఫర్ మీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యా, వాళ్ళెవరికి నేను శాలరీ ఇవ్వట్లేదు. వాళ్ళు మనతో వచ్చి యజ్ఞాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎస్, వాళ్ళు మేడంకి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వస్తున్నాయి కాబట్టి మనం కూడా కొంత సేవ చేసుకొని వీ కెన్ ఆల్సో రీప్ ద బెనిఫిట్స్ అని చెప్పేది. మేడం, అయితే న్యూరాలజీ ఆన్ వీల్స్ ఈ సర్వీస్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని విలేజెస్లో ఎంతమంది పేషెంట్స్ మనం ట్రీట్ అదే వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళకి కలవడం కానీ ఎంతమంది జరిగింది ఇప్పుడు వరకు? మనం 60 వీల్స్ విలేజెస్ కంప్లీట్ చేశాను. ప్రతి ఒక్క విలేజ్లో ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ ఉంటారండి. సో వాళ్ళకి స్క్రీనింగ్, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఛానలైజ్ చేయడం. ఎవరెవరికి ఏమేమి పెద్ద వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి నియరెస్ట్ ఏదే హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని పిహెచ్సిలో జరగదు, కొన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రావాల్సి చూస్తుంది, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మేడం, అయితే ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్గా, ఒక స్పెషాలిటీ డాక్టర్గా, తర్వాత ఒక ఫౌండేషన్ చైర్మన్గా, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్లో కీ రోల్ ప్లే చేసే ఒక మెంబర్గా, లేకపోతే ఇంకా పెద్ద హోదాలు ఉన్నారని నాకైతే తెలియదు ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఇన్ని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి మీకు సపోర్ట్ ఎవరు మీ? ఐ థింక్ మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ. ఓకే. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంట్లో ఉండేటప్పుడు అండ్ మనం ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మన ఆర్గనైజేషన్, ఐ థింక్ నేనే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, వాళ్ళు మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. మేడం చేసే సేవలకి మేడం మీరు చేసుకోండి, యూ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ ఫర్ దాట్. అయితే ప్రతి పనిలో కూడా మంచితో పాటు చెడు వెంటాడుతుంటుంది. అది ఎంత చివరికి మన పాత్రలో చూసుకుంటే హోమాలు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి అడ్డం కలిగించే వాళ్ళని, అలాగా ఇప్పుడు బిందు మేనన్ ఫౌండేషన్ కానీ లేదు న్యూరాలజీ ఆన్ వీల్స్ కానీ ఛాలెంజెస్ అంటే ప్రస్తుతానికి మీ ముందున్నవి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది ముందుకు నడపాలంటే కూడా కష్టం. యాజ్ ఐ సెడ్, వీల్స్ బస్సు ఇది ప్రేక్షకులు ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని ఉంటే వాళ్ళు బస్సు అనే మాకు డొనేట్ చేయగలిగితే అది ఇంకా మంచిది. ఎందుకంటే మనకి స్మూత్ రైడింగ్స్ ఉంటుంది. ఇంకా చెప్పేదంటే మనం ఏదైనా విలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఒక సర్పంచ్ కానీ ఏదో ఒకటి ముఖ్యమైన వ్యక్తితో మనం కాంటాక్ట్ అయ్యేది. అయిపోయిన తర్వాత మనం ఆ సర్పంచ్కే చెప్పడం జరుగుతుంది, ఇటువంటి ఈ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళు కొంత బాధలో ఉన్నారు, వాళ్ళ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా టేక్ ఓవర్ చేసుకోవట్లేదు. అప్పుడు ఆ ఫాలో అప్ ఎవరో ఒకరు అక్కడి నుంచి కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇసుకపల్లిలో బిఎంఆర్ కాలనీలో చేశాను. ఈ కాలనీలో ప్రతి 3 నెలల మనం పోయి పేషెంట్స్కి చూస్తూనే ఉంటే ఆ ఏరియాలో పక్షవాతం నంబర్స్ కూడా తగ్గాయి. ఇంకా ఒక విలేజ్లో మనం ఒక సంవత్సరం 2 years 2 సంవత్సరం తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, పక్షవాతం ఈ 3 కూడా నంబర్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ పబ్లిష్ చేయబోయే డేటా అది పెరిగింది. దట్ మీన్స్ మనం ఇంటర్వెన్షన్ చేసేది దానికి ఉపయోగం ఉన్నాయి. ఆ ఇంటర్వెన్షన్కి ఉపయోగం ఉండాలంటే మనం అన్ని విలేజ్లు ప్రతిసారి వెళ్ళలేదు. అప్పుడు ఎవరో ఒక్కరు కూడా అది టేక్ ఓవర్ చేసుకుంటే మనకి మంచిది కనిపిస్తుంది. అయితే మీరు ఇందాక చెప్పారు వ్యాధి రాకుండానే వాళ్ళకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం అని. అయితే న్యూరాలజీకి వచ్చేసరికి అది బాగా సివియర్ అయ్యే వరకు తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది మేడం. దాదాపు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువ పెద్దల్లో వస్తుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ క్యాంప్స్లో మీరు అవగాహన కల్పిస్తున్న వాటిల్లో మీకు ఎక్కువగా ఎటువంటి కేసెస్ ఎదురవుతుంటాయి?
సో ఒకటైతే మనకి బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 25-30 పేషెంట్స్ కొత్త బ్లడ్ ప్రెషర్ మనకి ప్రతి క్యాంపు దగ్గర ప్రతి క్యాంపు దగ్గర. అంటే వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండదు, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఒక సైలెంట్ డిసీజ్. దానికి ఏది సమస్యలు కనిపించాయి, ఎందుకంటే స్లోగా పెరిగేది. ఇది టర్మైట్స్ చెప్పేది కదా మనం అట్లా అంటే లోపల 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 పెరిగిపోయి ఒక స్టేజ్ దాటిపోయినప్పుడు మాత్రం హార్ట్ అటాక్, పక్షవాతము, కంటికి ప్రాబ్లం, కిడ్నీకి ప్రాబ్లం, ఈ 4 దేట్ నోన్ యాజ్ ఆర్గన్ డ్యామేజ్ ఉండేది. బీపీ ఉండేది. ఇంకా చాలా పేషెంట్స్ పక్షవాతం ముందు తెలుసు, కానీ వాళ్ళు బాగా కాలేదు కాబట్టి వాళ్ళు టాబ్లెట్స్ మానేశారు. సో మనం పేషెంట్స్కి చెప్పేది, దీంతో బాగా కాకపోతే కూడా మీరు అట్లీస్ట్ కర్ర పట్టుకొని నడుస్తున్నారు, ఆ పరిస్థితిలో ఉండేదానికి, మళ్ళీ పక్షవాతం హార్ట్ అటాక్ రాకుండా ఉండేదానికి కొన్ని మందులు జీవితాంతం మింగాలి. సో ఆ పక్షవాతంలో ఉండేది ఆ కష్టం. మూర్ఛ వ్యాధి పేషెంట్స్ కొంతమంది ఆ క్యాంప్కే రాదు, వస్తే కూడా వాళ్ళు క్యాంప్ అయిపోయినప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో, ఎందుకంటే ఒక స్టిగ్మా, ఒక అపోహన ఉంది, మూర్ఛ వ్యాధి ఉంటే వీళ్ళతో మాట్లాడకూడదు, ఆ గ్రామాల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ముందుకు రాదు. అంటే అందరికీ గ్రామంలో కూడా అందరికీ తెలిసిపోయే అవకాశాలు ఉంటుంది. మేడం, చివరిగా మీరు లండను, ఎడిన్బర్గ్ ఇలా విదేశాల్లో చదువుకున్నారు. సో ఆల్రెడీ విదేశాల్లో ఉన్న సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. కానీ ఇండియాలోనే, ఎస్పెషల్లీ ఆంధ్రాలోనే, నెల్లూరులోనే దాదాపు మీ కార్యకలాపాలు మీరు ఇందా చెప్పినట్టు వీక్ డేస్ మొత్తం 7 రోజులు కూడా ఇక్కడే స్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఏంటి ఎంత స్పెషల్గా నెల్లూరు మీద ఏంటి? సార్, నెల్లూరులో వచ్చిన తర్వాత ఫస్ట్లో 2-3 సంవత్సరం నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉండాలా లేదా అనే తెలీదు. ఇంకా నేను భోపాల్లో పుట్టి పెరిగేది కాబట్టి భోపాల్లో వెళ్ళిపోతాననే అనుకున్నాను. కానీ ఎక్కడ మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నానో, ఎక్కడ మన రూట్స్ ఇంకా 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 డీప్కి వెళ్ళిపోతే లెగసీ చెప్పేది. మాకు పేషెంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడుకి ఆ 20 yearsలో పేషెంట్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ. అంటే నేను చెప్పేది వాళ్ళు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. ఆ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళేది కాదు కదా. నెల్లూరు వాళ్ళ బాగా నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నెల్లూరు బాగా నచ్చేదంటే వాళ్ళు బాగా మమ్మల్ని రిసీవ్ చేశారు. నేను ఇక్కడిది కాదు, భాష మాకు తెలీదు, మేబీ మా బాడీ హ్యాబిటస్ అంటే అనుకూలంగా కాకపోవచ్చు, కానీ పేషెంట్స్లో కూడా ఒక్కసారిలో కూడా మేడం మీరు ఇక్కడిది కాదు కదా అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై పేషెంట్స్. మీకు సొసైటీలో కూడా మీరు ట్రీట్మెంట్తో పాటు లవ్ ఎఫెక్షన్ షేర్ చేస్తారని కూడా అంటే గుడ్ విల్ ఉంది, వాళ్ళ ఎఫెక్షన్ కూడా ఉంది అని చెప్తున్నాను. నచ్చకపోవడం అంటే మాకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి ఇక్కడ. మాకు ఎయిర్పోర్ట్ లేని వల్ల మాకు ట్రావెల్ చాలా కష్టం అయిపోతుంది. నేను అనుకోవడం ఎయిర్పోర్ట్ తొందరగానే వస్తుంది అనుకుంటా, ఎందుకంటే 4 hours ఎప్పుడు చెన్నైకి ట్రావెల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. కొన్ని మీటింగ్స్ నేను క్యాన్సిల్ కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ టైమింగ్స్ ఉంటుంది. మేడం, అయితే బిందు మెనన్ ఫౌండేషన్ నుంచి ఎవరైనా సర్వీస్ తీసుకోవాలన్నా, లేదు మీతో ఎవరైనా కలిసి నడవాలన్నా ఏంటి ఛానల్ ఏంటి? ఫస్ట్ వాళ్ళు సేవాభావం ఉండాలి. సెకండ్, వాళ్ళు పర్సనల్ గెయిన్స్, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వచ్చేది అయితే అసలు ఉండకూడదు. వాళ్ళ సేవా కోసం ఉండాలి. ఏదైనా ఎక్కడైనా ఏదే పరిస్థితుల్లో ఉండాలి. మనం ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నా దాంట్లో మిక్స్ చేసి ఉండాలి. అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక మాట మేడం, దాదాపు నెల్లూరుకి ఏ కలెక్టర్ వచ్చినా, ఏ ఎస్పీ వచ్చినా, ఇప్పుడు నేను ఈ ఫొటోస్లో కూడా చూస్తున్నాను, ఒకరిద్దరు రాష్ట్రపతిని మీరు కలిశారు. సో గవర్నమెంట్ నుంచి మీకు కోఆపరేషన్ ఎలా ఉంది ఫౌండేషన్? గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ ఏమీ లేదు. ఓకే, యా, గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ ఉంటే ఐఎమ్ సో హోప్ఫుల్. నేను నెల్లూరులోనే ఒక ప్రాజెక్ట్ చేసేసి స్ట్రోక్ ఫ్రీ కమ్యూనిటీ చేయగలుగుతాను. మీ ఈ ఛానల్ ద్వారా ఇఫ్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ ఈజ్ సీయింగ్, నేను ప్రాజెక్ట్స్ అయితే మా దగ్గర తయారుగా ఉంది, కానీ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎప్పుడు ప్రజెంట్ చేయాలి సమయం మాకు ఉండదు. మాకైతే ఉండొచ్చు, వాళ్ళకు ఉండదు. వాళ్ళ దగ్గర పోయి చెప్పాలంటే మేబీ త్రూ యువర్ ఛానల్ ఏదైనా మాకు అవకాశం ఉంటే ఐ క్యాన్ ప్రెజెంట్ మై ప్రాజెక్ట్ టు ద గవర్నమెంట్. మేడం, చివరి ఒక మాటతో ముగించేస్తాను మేడం. బిందు మీనన్ ఫౌండేషన్ అల్టిమేట్ గోల్, లక్ష్యం, చివరి లక్ష్యం అంటే ఏంటి? చివరి లక్ష్యం అంటే నేను ఒక నెల్లూరులోనే, మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, మాకు ఒక ప్రాజెక్ట్ తయారుగా ఉంది. స్ట్రోక్ వచ్చేటప్పుడు నేను ఒక స్ట్రోక్ కనెక్ట్ యాప్ కూడా తయారు చేశాను. దాని విధంగా స్ట్రోక్ వచ్చేటప్పుడు పేషెంట్ వెంటనే స్ట్రోక్ సిమ్టమ్స్ని రికగ్నైజ్ చేసేసి దగ్గర ఉండే హాస్పిటల్, స్ట్రోక్ కేర్ ఉండే హాస్పిటల్కి ఛానలైజ్ అయిపోవాలి ఫాస్ట్. ఎందుకంటే ప్రతి నిమిషం మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డెత్ అయిపోతుంది, అది మళ్ళీ తిరిగి రాదు.
ఆ పేషెంట్ స్ట్రోక్ పేషెంట్స్ది బాధ డే ఇన్ అండ్ అవుట్ మనం చూస్తాను. పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ బాధ చూస్తున్నాను. అట్లా జరగకూడదు ఎవరికి. రాకుండా చేయడం మనం చేస్తూనే ఉంటాను. వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏ హాస్పిటల్కి ఎట్లా జరగాలంటే ఒక స్ట్రోక్ ప్రాజెక్టు మనం నెల్లూరులో అంటే యాజ్ ఎ ఇనీషియల్ ప్రాజెక్ట్ ఇక్కడ జరిగి ఆ ప్రాజెక్టు మిగతా ఏరియాస్లో కూడా మిగతా స్టేట్స్లో కూడా జరిగే ప్రకారంగా రెప్లికబుల్ ప్రాజెక్ట్ చేయాలనే ఫౌండేషన్ కోరుకుంటున్నారు. సో ఇది మేడంతో మనం మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా పూర్తిగా సర్వీస్ గురించే మాట్లాడుతున్నారు, ఇంకా వేరే కాన్సెప్ట్ అయితే లేదు. సో మేడం ఏదైతే మనకి ఇంటర్వ్యూలో చెప్పారో ఫస్ట్ దగ్గదర్తి ఎయిర్పోర్ట్ త్వరగా రెడీ అయిపోతే ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని ఆశిస్తూ, ఇకపై బిందు మీనన్ ఫౌండేషన్తో M3 న్యూస్ కూడా కలిసి నడుస్తుందని, ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్స్ మేడం. మరొక విశిష్ట అతిథితో మరోసారి మళ్ళీ కలుద్దాం.